హాయ్ అండి. ఇది చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ మాత్రం అమేజింగ్ ఉంటుంది. ట్రై చేయండి. జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఎండుమిర్చి ఒక 4-5, ఇది ఒక ఇద్దరు సరిపడా వేస్తున్నా. 4-5 ఎండుమిర్చి వేసి ఒక 10 వెల్లుల్లి ఎంత తింటే అంత హెల్తీ అండి. వెల్లుల్లి వేసి ఎండుమిర్చి వేసినాక ఆవాలు జీలకర్ర వేయాలి. ఆవాలు జీలకర్ర వేసినాక కొంచెం వేయినాక ఇది పసుపు వేయాలి. లైట్గా పసుపు వేసి తర్వాత వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లిని కొంచెం దంచుకోండి, కచ్చపచ్చ దంచుకోండి. వేసి అది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. వెల్లుల్లి లైట్ బ్రౌనిష్ కలర్లో అయినాక అప్పుడు కారం వేసుకోవాలి. డైరెక్ట్ ఆయిల్లో కారం కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. కారం వేసుకొని ఒక 2 స్పూన్స్ కారం వేసుకొని లైట్గా ఒక కొన్ని సెకండ్స్లోనే అది కలర్ చేంజ్ అయిపోతుంది. వెంటనే మనం రైస్ పొడి చేసుకొని దాంట్లో వేసుకోవాలి. పోపులో వేసుకొని మంచిగా దానికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఏమైనా కోల్డ్ కాఫ్ అట్లా కొంచెం నోరు బాగాలేకపోయినా కొంచెం స్పైసీగా తినాలనిపిస్తున్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ అయినాక దింపుకోండి. వేడిగా చాలా బాగుంటుంది. ఇంకా కావాలంటే మీరు దీంట్లో కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తిన్నా చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. ఒక్కసారి తింటే దీనికి ఫ్యాన్ అయిపోతారు అంతే. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. మా మమ్మీ రెసిపీస్ ఇవన్నీ తను చాలా నా వంటకి మా మమ్మీ వంటకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళ రిక్వెస్ట్ వల్ల నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. రెసిపీస్ అడుగుతూ ఉంటారు. ట్రై ఇట్, ఎంజాయ్ ఇట్. హాట్గా సర్వ్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్.